మా సాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడు కదండి, ఇంకా వాడికే సరిపోతుంది అనమాట. ఇంకా ఎందుకని చెప్పేసి నేను ఏం అడగలేదు, ఓన్లీ 2-3 స్పూన్లు టేస్ట్ చేశాను. నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇంకా ఒకే ఒకటి నూడిల్స్ ఉన్నాయి, ఇంకా ఒక లైను. ఇప్పుడు ఇక్కడ వేనీళ్ళు పెట్టుకున్నాను, చాలా సింపుల్గా చూపిస్తాను మీకు. ఇది కూడా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను, మరిగిన తర్వాత వేద్దామే నూడిల్స్. ఇదిగోండి మనకి వాటర్ మరుగుతుంది కదా, ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడే నేను ఇదిగోండి వేసేస్తున్నాను నూడిల్స్ని. చక్కగా ఉడకాలి ఇప్పుడు. అది మనం ఒక్కసారి ఇలా ముంచి దాన్ని అంటే నీటిలో కరెక్ట్గా మునగాలి కదా. ఇలా లేయర్స్ని ఇలా ఇప్పుతూ ఉంటే చక్కగా ఉడికిపోతుంది. ఇవి ఉడుకుతున్నాయి కదండి, మనకి ఇంకా ఉడికిపోయినట్టే. 1 నిమిషం పాటు ఉడికినిద్దాం. ఇగో ఈలోగా నేను ఏం చేశానంటే ఒక మిల్ మేకర్లతోటి చేద్దామని చెప్పేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను. ఇవి మేము వేణీలో వేసి పిండుకోవాలి కదా, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ నూడిల్స్ ఉడికించిన వాటరే ఇందులోకి ఇలాగా వంచేలాగా చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి వంచేస్తున్నాను చూడండి, అలా. ఓకేనా? ఆ వేణిట్లో మిల్ మేకర్లు చక్కగా అలా నానుతాయి. సరేనా? మనం ఇదిగోండి నూడిల్స్ని నేను ఇక్కడ కళాయి మీద పెట్టాను చూడండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ ఇలా పోసి చల్లారబెట్టుకోవాలి, లేదంటే వేడివేడి వెంటనే ముద్ద కట్టేస్తాయి అన్నమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ దాని మీద ఇలా వదిలి మొత్తం ఇలా కలుపుకోవాలి. అప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. తర్వాత ఈ మిల్ మేకర్ని శుభ్రంగా మనం కాసేపు నానిచ్చిన తర్వాత పిండి వేసుకొని మంచి చల్లటి వాటర్ తోటి 2 టైమ్స్ కడిగేసుకొని పక్కన పిండుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎగ్ మిల్ మేకర్ నూడిల్స్లోకి చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ కూడా తెచ్చి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి 4 ఎగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే నూడిల్స్ నేను ఒక్కదాన్నే తినేలేను కదా, పిల్లలు అడుగుతారు, మా వారికి పెట్టాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను. అందరికీ కొంచెం కొంచెం ఎగ్స్ ముక్కలు పీసెస్ రావాలి కదా, అందుకని ఇదిగోండి ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. ఒకసారి ఈ ఎగ్స్ని అన్నింటిని నేను ఒకసారి ఇలా కలిపేసుకుని ఇదిగోండి ఈ ఆయిల్లో ఇలా ఎగ్స్ మొత్తం వేసేసుకున్నాను. మనకి కొంచెం వేగిన తర్వాత పీసెస్ కట్ చేసుకుని ఇలా వస్తే బాగుంటుంది. వేడి నీళ్ళు తీసేసి చల్లటి వాటర్ వేసానండి. ఇప్పుడు మనం మిల్ మేకర్లను కూడా ఇలా పిండేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా ఎగ్ ఆమ్లెట్. చక్కగా ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుందాం. నేను ఏం చేశానంటే ఒక క్యారెట్ ఉన్నాయి కదా ఇంట్లో, క్యారెట్ ఇలా తురుము కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒకటి క్యారెట్ని తురిమాను అనమాట. అవి ఫ్రైడ్ రైస్కి సంబంధించిన అన్నీ ఉంటేనే ఫ్రైడ్ రైస్ చేద్దాము అన్నది ఏం లేదు. ఇంట్లో ఏ అయితే ఉన్నాయో వాటితో మనం ఈజీగా చేసుకునేలాగా మనం చూసుకోవాలి. చక్కగా రుచిగా టేస్ట్గా తింటే చాలు. మనకి ఎగ్ ఎగిపోయింది కదండి, ఇలాగా తీసేసుకుందాం, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేసుకొని ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి మనకి బాగా వేగాలి. ఇవన్నీ మనకి వేగినాయి కదా, ఇంకా వేగాలి. ఇప్పుడు ఈలోగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. మనకి నూడిల్స్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం అల్లం వేగిన తర్వాత స్పైసీ టమాటా కెచప్ ఉంటే అది వేస్తానండి, కొంచెం అయితే. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఉంది కాబట్టి వేస్తున్నాను అనమాట. మనకి నూడిల్స్ ప్యాకెట్లో అండి, మసాలా ప్యాకెట్లో సోయా సాస్ ప్యాకెట్స్ వస్తాయి అన్నమాట. ఇగో ఇలాగా సోయా సాస్ లిక్విడ్, ఈ 3 ప్యాకెట్లు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి సోయా సాస్ని వేసేసుకుందాం 3 ప్యాకెట్లు. ఇదిగోండి సోయా సాస్ని కూడా వేసిన తర్వాత కాసేపు ఇలా కలిపి 1 నిమిషం పాటు కొంచెం పసుపు, తగినంత కారం వేసానండి. ఇప్పుడు ఇది కూడా ఇలా మిక్స్ చేద్దాం. తగినంత సాల్ట్. ఇప్పుడు ఇందులో మనం మిల్ మేకర్లు వేసేద్దాం. ఒక 2 నిమిషాల పాటు చక్కగా అన్నీ కలిసి
అవి మసాలా ఇవన్నీ కూడా ఇట్లకి పట్టేలాగా తిప్పుదాం. ఇదిగోండి చక్కగా ఇలా కలుపుకోవాలి. మనకి మసాలా కూడా మిల్ మేకర్లకి పట్టేటట్టు. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలాగా మిల్ మేకర్ ఎగ్ నూడిల్స్? కొంచెం కస్తూరి మీద చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే సరిపెట్టుకొని చేసేస్తున్నాను. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇప్పుడు మనం నూడిల్స్ ఇందులో వేసుకుందాం. ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇదిగోండి నూడిల్స్ మసాలా మనం ఒక 3 వంతులు వేస్తున్నానండి. ఇందులోది కొంచెం ఉంచేస్తున్నాను, అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఎగ్ కూడా వేపుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు. ఇప్పుడు వరకు సాయి కదిపి వెళ్ళాడండి. ఇప్పుడు మాధు వచ్చి కలుపుతుంది. కరెక్ట్గా రెడీ అయ్యి టయానికి ఎంత బాగా వచ్చేస్తున్నారో చూడండి వీళ్ళిద్దరూ కూడా. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కలిమాకు, ఇంకా ఉల్లికాడలు కూడా ఉంటే కట్ చేసుకొని వేసుకోండి. ఓన్లీ కలిమాకు మాత్రమే ఉంది, అది ఒకటే వేసాము మేమైతే. ఇంకొక నిమిషం పాటు ఉంచితే మనకి మిల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మిల్ మేకర్ ఎగ్ నూడిల్స్ రెడీ. మనకి ఫ్రైడ్ రైస్ అని వచ్చేస్తుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది మనకి ఇలా చేసుకోవడానికి. అంతేనండి, చక్కగా మిల్ మేకర్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ట్రై చేసి పెట్టండి. లేని వాటి కోసం పరుగులు తీయ అవసరం లేదు. షాపులకి అయ్యి ఉన్న దాంతో చేసేసుకుందాం ఇలా టేస్టీగా. సరేనా? మనకి రెడీ అయిపోయింది.